గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు మరియు రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కలెక్టర్లు మరియు మహిళా సమాఖ్య జిల్లా సమితి ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ఇంకొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మనం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇంత ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం అంతా కూడా మనం ఈ సందర్భంగా చేపట్టాము. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా చేపట్టాము. ఈ కార్యక్రమానికి ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ ముందుగా ఈ కార్యక్రమం గురించి దివ్య సెర్ప్ సిఓ గారిని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జిల్లా సమాఖ్య ఓబీ మెంబర్స్ అందరికీ, మండల్ సమాఖ్య ఓబీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆనరబుల్ సీఎం సార్ ఈ ఇందిరా మహిళా శక్తి చీరల్ని ప్రారంభం చేశారు. అక్కడ ఓపెన్ చేశారు ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర. సో ఇప్పటి నుండి మన డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్ వారీగా మన జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫేజ్గా మనకి రూరల్ ప్రాంతంలో 65 lakhs చీరలు అక్కడ పంపడం జరిగింది. 83% ఆల్రెడీ గోడౌన్స్లో ఉన్నాయి. 109 గోడౌన్స్లో మనకి 51 లక్షల చీరలు ఆల్రెడీ వచ్చి చేరి ఉన్నాయి. అండ్ టీజీకో ఆధ్వర్యంలో మిగిలిన చీరలు కూడా ఇంకా నెక్స్ట్ 2 weeksలో వచ్చి చేరుతాయి. సో ఈ నెక్స్ట్ 2 weeksలో we should properly plan for the distribution of the ఇంద్రమ్మ చీరలు. దీన్ని మన సిరిసిల్లాలో వీవర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ చీరల్ని తయారు చేసి ఉన్నారు. మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ మన సంఘంలో ఉండాలి అని మనం ఆల్రెడీ పిలుపు ఇవ్వడం జరిగింది గత సంవత్సరంగా. సో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న 18 వయసు దాటిన మహిళకి మనం ఈ చీరల్ని ఇస్తాము. మన గోడౌన్లో నుండి ఫస్ట్ మండల్ సమాఖ్య బిల్డింగ్కి మనం తీసుకొని రావాలి. అక్కడి నుండి మన విఓ ఓబీ మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు. అక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక్క చీర కూడా వేరే వాళ్ళకి వెళ్ళకుండా మన గ్రామాల్లో ఉన్న అర్హత ఉన్న మహిళలకి అందరికీ అందాలని సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఇట్ నీడ్ బి ఫేషియల్ రెకగ్నిషన్ కూడా యూజ్ చేసి ప్రతి ఒక్క తీసుకున్నప్పుడు ఫోటో కూడా తీసుకోమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఫస్ట్ జిల్లా లెవెల్లో ఒక ఆనరబుల్ మినిస్టర్తో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని తర్వాత అది మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ప్రాపర్గా క్రమశిక్షణ ప్రకారం అక్కడ వెళ్ళినట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. అదేవిధంగా మేము మన సర్ప్ వెబ్సైట్లో అక్విటెన్స్ ఫామ్స్ కూడా మీకు డౌన్లోడబుల్ ఫామ్స్ ఇస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మహిళకి చీర ఇచ్చినప్పుడు వాళ్ళ సంతకం మరియు ఫోటో తీసుకొని ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరికి కూడా లేదని అనకుండా మన పేద మహిళలు ప్రతి ఒక్కరికి మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఇవ్వమని సీఎం సార్ ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా పాటిస్తూ నెక్స్ట్ 1 week లోపల ఈ షెడ్యూల్ మేము ఈ ఈవినింగ్ లోపల ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు పంపిణీ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దివ్య. నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ ఇప్పుడు శైలజ గారు సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, మీరు చాలా క్వాలిటీ దీని మీద శ్రద్ధ పెట్టి ఇంప్రూవ్మెంట్ చేశారు సార్. క్లుప్తంగా దాని గురించి కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, చీఫ్ సెక్రటరీ గారికి, వచ్చినటువంటి అధికారులు, కలెక్టర్స్ అందరికీ కూడా నమస్కారం. సార్, ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం అక్టోబర్లో ఈ రెండు చీరలు పంపిణీ కార్యక్రమం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వెంటనే నవంబర్ నెలలో జియో ఇష్యూ చేశారు, ఇచ్చి టెస్కోకి పని ఇచ్చారు. టెస్కో నుంచి మేము మన దగ్గర ఉన్నటువంటి పవర్లూమ్ క్లస్టర్స్ ఎక్కువగా సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, ఈ 2 జిల్లాల్లోనే ముందుకొస్తారు ఈ కార్యక్రమానికి. అక్కడ ఉన్నటువంటి సొసైటీస్ అందరికీ కూడా ఇవి పవర్లూమ్ సొసైటీస్కి ఈ పని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ యాన్ ప్రొక్యూర్ చేసి వీవింగ్ చేస్తారు. వీవింగ్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ చెక్కింగ్ చేసి ఈ గ్రే క్లాత్ అని చెప్తాం, ఆ తెల్ల బట్ట అంతా కూడా మేము ఫ్యాక్టరీస్కి పంపించి, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి వెనకాల చూసినటువంటి మ్యానిక్విన్స్లో ఒక చీరకి ప్రింటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రింటింగ్ చేసి ప్యాకింగ్ చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గోడౌన్స్కి సప్లై చేయడం జరిగింది. మరియు సర్ప్ డిపార్ట్మెంట్ వారు ముందు ఆ డిజైన్ సెలెక్షన్ చేయడానికి కూడా చాలా ప్రక్రియ చేయడం జరిగింది. అన్ని జిల్లా స్థాయి మహిళా సమాఖ్య సభ్యులందరినీ కూడా పిలిపించి చాలా సుమారు ఒక 50 డిజైన్లు కూడా చూపించడం జరిగింది. అదంతా అయిన తర్వాత ఈ డిజైన్ అనేది సెలెక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాసెస్లో అవగాహన రావడానికి మంత్రివర్యులు, పంచాయతీరాజ్ మంత్రివర్యులు రావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి సిఓ సర్ప్ గారు కూడా వచ్చారు సిరిసిల్లాలో అండ్ ఘర్షకుర్తిలో. అదేవిధంగా మహిళా సమాఖ్య సభ్యులందరూ కూడా జిల్లా స్థాయి నుంచి కూడా వచ్చి ప్రొడక్షన్ ప్రాసెస్ ఏ రకంగా జరుగుతుంది, అందులో సాధక బాధకాలు ఏంటి, తర్వాత మహిళలు కూడా చీరని చూసి వాళ్ళ రియాక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. చాలా పాజిటివ్ రియాక్షన్ కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్, నౌ ఇప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీమతి సీతక్క గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నారు. ఈరోజు మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు వారి చేతుల మీదుగా ప్రారంభించి మేమందరం కూడా ఇక్కడ నుంచి సహచర పెద్దలు, మంత్రులందరూ, ఇతర మా శాఖ అధికారులందరికీ నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులందరికీ కూడా, ఇందిరా మహిళా శక్తి సంఘాల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు పంపిణీ చేపట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం, మనకు ఇందిరమ్మ లాంటి ఒక మహానాయకురాలు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేసిండ్రు. ఒక విడోగా ఉండి కూడా ఈ దేశాన్ని ఎంత అద్భుతంగా మరి పరిపాలించింది అనేది మీ అందరికీ తెలుసు. మనం కూడా మన జీవితాలలో రకరకాల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఉక్కు సంకల్పంతో, ఇందిరమ్మ స్ఫూర్తితో మనం ఎదగాలనే లక్ష్యంతో ఈరోజు పంపిణీ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా సెర్ఫ్ అనేది కూడా పేదరిక నిర్మూలన. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పేదవాళ్ళందరూ ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న క్రమంలోనే ఈరోజు ఈ సెర్ఫ్ అనేటువంటి సంస్థను, పేదరిక నిర్మూలన సంస్థను మనం తీసుకొచ్చి మరి గుప్పెడు బియ్యం నుంచి 10 రూపాయల పొదుపు నుంచి ఈరోజు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల రూపాయలు మీరు బ్యాంకు నుంచి తీసుకొని దాదాపుగా 99% అట్లా రీపేమెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొదుపు ఉద్యమం, ఒక భావోద్వేగం లాగా, అంటే ఈ సంఘంలో ఉంటే ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు, అక్క చెల్లెల రిలేషన్స్, ఒంటరి మహిళలు, ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా, తోబుట్టు లేకున్నా, భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్ట్ లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది. ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా 800 కోట్లకు పైగా లాస్ట్
మీకు వడ్డీ లేని వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి వెళ్ళినా ఈ చీరతో చూస్తే వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు, ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి. బస్సులను పెడితే రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చక ఆడోళ్ళంటే కొట్టుకుంటారు, తన్నుకుంటారు అనే నీచమైనటువంటి వీడియోలు తీసి ఆ స్కీమును తిట్టే దానికి బదులు ఆడోళ్ళు కొట్టుకుంటారు అనే భావాన్ని పెంచారు. ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటికే పరిమితం కావాలి, బయటికి రావద్దు అనే ఒక దురాభిప్రాయం ఉన్నటువంటి ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళు ఆడవాళ్ళని బయటికి రావద్దు అనేటువంటి వాళ్ళు అలాంటి దాన్ని క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఆకాశమే అద్దగా ఎదగాలని ఆ కలర్ కూడా ఆకాశం కలర్ని తీసుకొచ్చినాం, చీరల కలర్ అంటే ఆ రకంగా ఊహించుకొని మన ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్న సందర్భంలో చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా మీరందరూ ఉందాతనంగా ఉండి గ్రామాలలో సక్రమంగా ప్రతి ఒక్క అర్హులైనటువంటి మహిళకు అందజేసే విధంగా చొరవ తీసుకోవాలి. ఇప్పటి వరకు రీపేమెంట్లో కూడా ఓవరాల్ స్టేట్ చూస్తే 98% అద్భుతంగా ఉంది. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ వాళ్ళు 99.9% రీపేమెంట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. అందరూ ఆ రకంగా ఆదర్శంగా తీసుకోండి. బ్యాంకర్స్ వేరే వాళ్ళ దగ్గర పోరు, మన దగ్గరికే వస్తున్నారు. ఇప్పుడు మన వేరే వాళ్ళకి ఇవ్వాలంటే భయపడుతున్నారు, కానీ మహిళా సంఘాలకు ఇవ్వాలంటే చాలా బాగా వస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్కీమును అద్భుతంగా మీరు గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ఇంకా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఒక 2-3 జిల్లాల సమాఖ్య ప్రెసిడెంట్లతోటి ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా ఒకసారి క్లుప్తంగా ఇంటరాక్ట్ అవుతారు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కలెక్టర్ గారు, మీరు వారిని పరిచయం చేయండి. పరిచయం చేసిన తర్వాత వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను, ఈ పథకం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good afternoon, sir. CM sir, ministers, CS sir, and all senior officials, sir. In Sirsila district, sir, we have 1,46,000 SSG women. We have received 92,000 sarees, sir. As per your directions, we will form village level, mandal level teams, and in a disciplined manner, sir, duly taking acquaintance and photos. తెలుగులో మాట్లాడండి. తెలుగు వచ్చు కదా? వస్తది sir. తెలుగు వస్తే తెలుగులో అన్ని జిల్లాల సంఘాల మహిళలు కూడా ఉన్నారు. మీరు వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సార్. మా జిల్లాలో 1,46,000 విమెన్ ఎస్ఎస్జి విమెన్ ఉన్నాయి సార్. ఇప్పుడు వరకు 92,000 సారీస్ వచ్చింది సార్. మేము గ్రామం లెవెల్లో, మండల్ లెవెల్లో, మండల్ సమాఖ్య విఓఏ ఆధ్వర్యంలో టీమ్ ఫామ్ చేసి మీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ మేనర్ లో సార్ డ్యూలీ అక్వెంటెన్స్ మరియు ఫోటో తీసుకుని సిస్టమాటిక్ మేనర్ లో టైం లిమిట్ లోపలికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. మా జిల్లాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సార్, అంతకుముందు మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్లు వచ్చారు సార్. వాళ్ళు కూడా లూమ్స్ చూసి, చీరాలు క్వాలిటీ చూసి చాలా సంతోషంగా అయ్యారు సార్. ప్రొడక్షన్ కూడా సార్, నేను కూడా లూమ్స్ విజిట్ చేసి 2 సారి వీవర్స్ తో కూడా మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా దాదాపు 95% క్లాత్ డెలివర్ చేశారు. విదిన్ వారంలో 100% చేస్తా అన్నారు సార్. ఈ కాంటాక్ట్స్ లో సార్ మా జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు శ్రీమతి భాగ్య గారు కూడా మాట్లాడతారు సార్. భాగ్య గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రులకి అందరికీ, మా సిఓ మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు మేడం. మా జిల్లాలో లూమ్స్ కొత్త సారీస్, యూనిఫామ్ సారీస్ రెడీ చేయడానికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ప్రెసిడెంట్స్ వచ్చి చూడడం జరిగింది సార్. ఆ డిజైన్ బాగుంది సార్. మళ్ళీ పెద్దవాళ్ళకి 9 గజాల సారీ అదొకటి, మాకు 6 మీటర్ల సారీ ఒకటి రెడీ చేయడం జరిగింది సార్. దానిపైన ప్రింట్ కానీ డిజైన్ కానీ కలర్ బాగుంది సార్. బాగుందని అందరూ సంతోషం చెప్పారు సార్.
మళ్ళీ మాకు సిరిసిల్లాలో కొత్త సంఘాలు 5,561 చేశాం సార్. అందులో సభ్యురాలందరికీ చీరలు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా. ఇది మండల గ్రామ ఓకే సార్. స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాలలో మనం 65 లక్షల మందికి చీరలు ఇస్తున్నాం. మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సేకరించుకొని సంఘాలు అందరు సమన్వయం చేసుకోండి. మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి. భాగ్యమ్మ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిక్తా. నమస్కారం సార్ నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి, తర్వాత మాతో పాటు జెడ్ఎంఎస్ ప్రెసిడెంట్ అరుంధతి గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్. అందరూ జెడ్ఎంఎస్ మెంబర్స్, ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్. సో ఇప్పుడు అరుంధతి గారు మాట్లాడతారు సార్. నమస్కారం సార్, నా పేరు అరుంధతి, నారాయణపేట జిల్లా సమైక్య అధ్యక్షురాలని. నమస్కారం సీఎం సార్ గారికి, మంత్రివర్యులకి మరియు కలెక్టర్ గారులకి, సిఇఓ మేడం గారికి నమస్కారం సార్. మా దగ్గర మొత్తం 87,000 మెంబర్స్ ఉన్నారు సార్. 87,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గా వచ్చింది 87% వచ్చినాయి శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో మేము ఇది రేపటి నుంచి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్. మీ పెట్రోల్ బంక్ ఎట్లా నడుస్తుందమ్మా? బాగా నడుస్తుంది సార్. వస్తుంది ఆదాయం? డైలీ 4 lakhs అంటే మంత్లీ 4 lakhs వస్తుంది సార్. 2 lakhs ఎక్స్పెండిచర్ తీసేసి 2 lakhs మిగులుతుంది. నెలకు 2 లక్షల ఆదాయం వస్తున్నది, 2 లక్షల ఖర్చులు పోను. అవును సార్. మరి అందరు ఖర్చులు పోను 2 lakhs. అన్ని జిల్లా సమైక్యాలకి ఏమంటావు పెట్రోల్ బంకులు? ఇవ్వాలి సార్ పక్క. మరి అందరు మంచిగా నడుపుకుంటే ఇవ్వడానికి ఉంటుంది. మీరు వివిధ జిల్లా సమైక్యాలని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని మీరు ఒకసారి మీరు పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి. కలెక్టర్లకు కూడా నా సూచన, పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో, ఏ జిల్లాలో లేవో జిల్లా సమైక్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. కలెక్టర్లు కూడా ఆ అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ గారు జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. Good afternoon to CM sir, Deputy CM sir, ministers. Sir, yes sir. Sir, audible sir? Yes. Sir, మా దగ్గర సార్ 1,02,000 మహిళలు మెంబర్స్ ఉన్నారు సార్, సభ్యురాలు. సో దాంట్లో సార్ మన ఇప్పటి వరకు 35,000 చీరలు మన గోడౌన్స్ కి వచ్చినాయి సార్. 3 గోడౌన్ పాయింట్స్ ఉన్నాయి. సో మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు సార్ మేము గోడౌన్ పాయింట్ నుంచి మండలాల నుంచి అన్ని చీరలు అక్వైంటెన్స్ తీసుకొని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ కి మనం పర్యవేక్షణ చేస్తాం సార్. సో నాతో పాటు సార్ ఇప్పుడు జిల్లా సమాఖ్య ఆల్ మెంబర్స్ మండల్ నుంచి అన్ని మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీదేవి గారు ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు సార్. శ్రీదేవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం సార్. మరి మంత్రి వర్యులకి, మరి ముఖ్యమంత్రి గారికి, మరి అదే విధంగా వేదికపై ఉన్న మంత్రులందరికీ, మరి అన్ని జిల్లాల కలెక్టర్ గారికి, మరి డిఆర్డిఓస్ కి, మరి జిల్లా సమాఖ్య నుండి వచ్చిన అందరి ఓబీసీకి నా యొక్క ధన్యవాదాలు. మా సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఇందిరమ్మ పుట్టినరోజుగా మాకందరికి యూనిఫామ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్. మాకు కూడా ఈ సారీస్ తో యూనిఫామ్ తో మాకు గౌరవం అన్నది ఆల్ డిపార్ట్మెంట్ల కాక మాకు కూడా మా సంఘాల వాళ్ళకు గుర్తించి సభ్యులకు మాకు మంచి యూనిఫామ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కడ వెళ్ళినా మాకు యూనిఫామ్ లేదనుకొని మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు కూడా ఒక యూనిఫామ్ ఇచ్చినందుకు, మంచి కలర్ దాంట్లో మేమే సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్కారం.
నా పేరు బట్టి విక్రమార్క. మీరు చెప్పిన మాటలు వింటా ఉంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మన ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము. సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాము. ఇదొక గొప్ప నిర్ణయం. ఇది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం, మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ బంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారో ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకు వచ్చి బస్సులు కొంటే ఆ బస్సుల్ని మళ్ళీ ఆర్టీసీకి అద్దెకు పెట్టి తద్వారా ఆదాయం వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓయూ చేసి వాటి ముందు తీసుకొని పోతాం. అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జిల్లా సమాఖ్య అధ్యక్షులు, మండల సమాఖ్య అధ్యక్షులు, అట్లాగే ఆ గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి నాయకురాళ్ళు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి. చాలా సంతోషం. మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు వివేక్ గారు మంచిర్యాల నుంచి అటెండ్ అవుతున్నారు, తుమ్మల సార్ కూడా ఖమ్మం నుంచి అటెండ్ అవుతున్నారు సార్. సో ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. భారతరత్న మన దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారె, సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా సమైక్య కానీ, మండల సమైక్య కానీ, గ్రామ సమైక్య కానీ అందులో ఉండే సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమైక్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్లకు గుర్తింపు అనేది లేకపోవడము, గత ప్రభుత్వంలో వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము,
వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది. దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా సమైక్యలతో సహా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని అంశాలను అధికారులకు అదేవిధంగా మహిళా సమైక్య అధ్యక్షులకు అందరూ కూడా సూచన చేయాలి. ఇది ఒక పండుగ వాతావరణంలో మనందరం జరుపుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. కలెక్టర్లు మీ మీ నియోజకవర్గ మీ జిల్లాలో ఉన్న మండలాలలో అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను పిలిచి మళ్ళీ ఒకే రోజు అన్ని మండలాల్లో కాకుండా విడతల వారిగా ఒకరోజు ఒక మండలం కానీ 2 మండలాలు కానీ అట్లా పెట్టించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి. ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కానీ, జిల్లాలో ఉండే కలెక్టర్లను కానీ, అడిషనల్ కలెక్టర్లను కానీ, జిల్లా స్థాయి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యత వేసి ఆ నియోజకవర్గంలో ఉండే మండలాలను కార్యాచరణ చేసుకొని ఆ కార్యాచరణలో స్థానిక ఎంపీలను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎమ్మెల్సీలను కానీ, ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళలందరినీ పిలిపించి ఒక పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపకం. ఈ కార్యక్రమం కింద పెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. తద్వారా ఈ సమాచారం అంతా కూడా పకడ్బందీగా ప్రజలకు చేరుతుంది. ఎవరైనా లబ్ధిదారులకు సమాచారం లేకపోయినా మండల స్థాయిలో మీరు కార్యక్రమం తీసుకోవడంతో ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందుతుంది. అదేవిధంగా ప్రభుత్వం దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీకు వడ్డీ లేని రుణాల కింద ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించినంత వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, బస్సుల యజమానులను కూడా ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేసింది. ఇంకా సంఘాలకు సంబంధించిన వాళ్ళు బస్సులు కొనుగోలు చేయాలని ఆలోచన ఉంటే చేస్తే ఆర్టీసీకి వాటిని తిరిగి మీరు ఎంజాయ్ చేయడానికి వాటికి ఆర్టీసీ నుంచి ఆదాయం వచ్చే విధంగా మీరు బస్సులు అక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్కూళ్ళలో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత కూడా మీకే ఇచ్చినాం. ఈరోజు దాదాపుగా మీకు ఈ విషయంలోనే 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాలలో ఉన్న పాఠశాలలు నిర్వహించే బాధ్యత కూడా మహిళా సంఘాలకే ఇచ్చినాం. దీనికి సంబంధించి కూడా 554 కోట్ల రూపాయల పన్నులు మీకు ఇవ్వడం జరిగింది నాకున్న సమాచారం మేరకు. పెట్రోల్ బంకుల విషయంలో కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్ల విషయంలోనే కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా గత సంవత్సరం పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా మహిళలు 80 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. సో ఈ రకంగా అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈరోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్యకాలంలోనే మనం అమెజాన్తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈరోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచన అంతా ఒక్కటే, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే
ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు కానీ కుటుంబ సమస్యలకు కానీ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని మనము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సూచనలు కలెక్టర్లకు అదేవిధంగా సంఘాల అధ్యక్షులకు నా సూచన ఏంటంటే, మనం సిపెక్ రీసెంట్గా మనము జనగణన మొత్తం అంతా తీసుకున్నాం. మీ జిల్లాల వివరాలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి మహిళల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఈరోజు గ్రామాలలో మీరు మహిళలకు చీరలు పంపిణీ చేసేటప్పుడు మీరు ఈ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ చెక్ చేసుకోండి, ఏ గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారో కూడా 99% మీ దగ్గర సమాచారం ఉంది. 1 ఏమైనా మిస్ అయినా ఈ మధ్యకాలంలోనే రెవెన్యూ తరఫున విలేజ్ సెక్రటరీ ఆఫీసర్లను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంస్థల సంఘాల సభ్యులను కూడా గ్రామంలో ఉండే ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళ వివరాలు సేకరించండి. ప్రతి మహిళ ఫేస్ రికగ్నైజేషన్ వీడియో తీసుకోవాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. పంపకాలు జరిగేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకోవడమే కాదు, భవిష్యత్తులో వాళ్ళకి ఏ పథకం మనం పంపించాలన్నా కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు ఈ విషయంలో ఒకటి సిపెక్ సర్వే డేటాను మీరు దీంట్లో క్లియర్గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా, అదేవిధంగా మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు ఉన్నారనే వివరాలు అందులో దొరుకుతాయి. అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి. మూడోది, చీరలు అందించేటప్పుడు వాళ్ళది ఒక వీడియో తీసి మనోళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఆధార్ కూడా ఇదైపోతే మనకు కరెక్ట్గా ఎక్కడైనా ఓవర్లాప్ అయింది కానీ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలకు తావు లేకుండా కొందరు వచ్చినాయి రాలేదు అని వివాదం కూడా జరగకుండా, ఎందుకంటే ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలకు 65 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు 35 లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం. అంటే 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు. కాకపోతే వీటిని జాగ్రత్తగా వాళ్లకు మీరు చేర్చాలి. ఈ రోజు నుంచి కార్యక్రమం నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ పంపకాలకు పకడ్బందీగా మీరు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని తర్వాత విడిగా సీతక్క గారు అదేవిధంగా దివ్య గారు మీకు కార్యాచరణను కూడా పంపుతారు. మీ లోకల్ కలెక్టర్లు కూడా మీ దగ్గర ఉన్న మండలాలు, మీ దగ్గర ఉన్న శాసనసభ నియోజకవర్గాలు, మీరు ఒక్కొక్క శాసనసభ కొన్నిసార్లు 2 జిల్లాలలో ఉంది, మీరు పక్క జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకొని ఆ నియోజకవర్గానికి మొత్తం ఒకే ఆఫీసర్ను పెట్టుండ్రు ఇన్ఛార్జ్గా. ఎందుకంటే మీరు ఇది 2 ఆఫీసర్లను పెట్టి సమన్వయ లోపం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఆఫీసర్ మీరు ప్రత్యేకంగా పెట్టి ఒక 1 వీక్ 10 డేస్ షెడ్యూల్ మీరు వాళ్ళకి వేసి ఇచ్చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న 5, 6, 7, 8 మండలాలు ఉన్న రోజుకు 1 కానీ 2 కానీ పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్లో ఈ కార్యక్రమం అంతా మీకు దారిలో పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమన్వయం చేసుకొని, ఎందుకంటే పర్ఫెక్ట్ డేటా మీరు కలెక్ట్ చేయాలి. తూతూ మంత్రంగా ఏదో చేసినామనో ఇచ్చినామనో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా చేస్తే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు సిపెక్ డేటా ఉంది. చాలా పకడ్బందీగా మీరే ఇప్పుడు 99% ఇక్కడ ఉన్న కలెక్టర్లే ఈ డేటా అంతా కలెక్ట్ చేసిండ్రు. మహిళలందరూ కూడా వాళ్ళ కొంత అవగాహన ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా అమలు చేయాలి. వీటిని అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు మహిళలకు చేర్చడానికి ఇది మనకు ఒక ఇనిషియేటివ్. అంటే రేపు భవిష్యత్తులో ఏది ఇవ్వాలన్నా మీ దగ్గర పక్కా సమాచారం ఉంటుంది, సరైన పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్లాల్సిందిగా కలెక్టర్లందరికీ సూచన చేస్తూ ఎక్కడికక్కడ మీరు సంఘాలతోని సమన్వయం చేసుకోండి. జిల్లా కానీ మండల కానీ గ్రామ సమైక్యాలను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయండి. ప్రజాప్రతినిధుల విషయంలో వివక్ష చూపించడం కానీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా మీరు ఇంటిమేట్ చేయండి. అడ్వాన్స్గా వాళ్ళకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోయినా మీరు కార్యాచరణ తీసుకెళ్ళండి. కానీ మీరు ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించకుండా ఉండకండి. ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్, నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్
బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ లోకల్ ఎంపీకి కానీ ఖచ్చితంగా సమాచారం ఇచ్చి పర్సనల్ ఇంటిమేషన్ కూడా పంపించండి. దాంతో ఏంటంటే ఈ చిన్న చిన్న వివాదాలు లేకుండా క్లారిటీ వస్తుంది. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా మహిళలకు అందిస్తున్న చీర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అధికారులకు సంఘాల సభ్యులందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ముగింపు చేసే ముందు చిన్న ఆడియో విజువల్ ఉన్నది సార్, దాంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. కెన్ ప్లే ద ఏవి. తెలంగాణ అరుణోదయ వెలుగుల్లో ఘనముంది ప్రతి మడతలో, పట్టు ఉంది ప్రతి పోగులో, ప్రేరణుంది నీలివర్ణ చీరలో, గెలుపుంది ఆమె కళ్ళలో. నేలపై నడిచే మహిళల్లో శక్తి ఉంది తన నడకల్లో, ధైర్యముంది వారి గుండెల్లో, భక్తి ఉంది తన చేతుల్లో. చేతకలం పట్టినే తన రాత తానే రాసెనే, తన వంతు సాయం చేసెనే, ఐక్యతనే అలవాటు చేసెనే. ఉడమిని నీలిరంగు కమ్మేనే, ఆకాశం బిక్కుమై పగిలేనే, అగ్ని జ్వాల రగిలేనే, ఉప్పెనై అడుగులేసేనే. అమ్మగా ఆదిశక్తి, అక్కగా అద్భుత శక్తి, ప్రియ సఖిగా పరమశక్తి. ఇది కదా శక్తి, ఇదే కదా మహిళా శక్తి. థ్యాంక్ యూ సార్.